ఒకప్పుడు ఓ ప్రశాంతమైన గ్రామం చివర ఒక పాడుబడ్డ పాత ఇల్లు ఉండేది. ఒక స్త్రీ తన జీవితంలో మొదటిసారి ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకుని అదే ఇంట్లోకి చేరింది. పొరుగువాళ్లు ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. ఆ ఇల్లు దయ్యాల ఇల్లు, అక్కడ ఎవ్వరూ ఎక్కువ కాలం ఉండలేరు అని హెచ్చరించారు. కాని ఆమె అలాంటి మాటలను నమ్మే రకం కాదు. ఇల్లు లోపల అడుగుపెట్టిన వెంటనే ఆమె ఆశ్చర్యపోయింది. అది పూర్తిగా ఫర్నిచర్తో అమర్చబడి ఉన్నది. ఏదో జీవం దాగి ఉన్నట్టుగా ప్రతి వస్తువు తన స్థానంలో ప్రశాంతంగా కనిపించింది. ఆమె మనస్సులో చిన్న ఆనందం, భయం ఒక్క చుక్క కూడా లేదు. అలా మొదటి రాత్రి ఆమె మంచంలో పడుకుని నిద్రలోకి జారిపోబోతుండగా కాస్త దూరంలో ఒక వింత గొణుగుడు శబ్దం వినిపించింది. నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు. ఆమె కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. మొదట ఆ శబ్దాన్ని తేలిగ్గా తీసుకుంది. భ్రమే అయ్యుంటుంది అని అనుకుంది. కాని శబ్దం ఆగలేదు. ఈసారి మరింత స్పష్టంగా వినిపించింది, ఇంకా దగ్గరగా. ఆమె లేచి బెడ్రూమ్ తలుపు తెరిచిన వెంటనే నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు. శబ్దం ఇప్పుడు బిగ్గరగా ఉంది. ఆమె కారిడార్లో అడుగులు వేసింది. ప్రతి అడుగు ముందుకేసిన కొద్దీ ఆ గొంతు గదుల మధ్య మారుమోగుతూ వచ్చింది. నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు. భయంతో ఊపిరి బిగబట్టుకుని ఆమె మెట్లపై నుంచి కిందకు పరుగెత్తింది. కిందికి దిగే కొద్దీ శబ్దం మరింత క్రూరంగా మారింది. నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు. ఆమె డైనింగ్ రూంలోకి అడుగు పెట్టగానే ఆ శబ్దం గర్జనలా మారింది. ఇంటి లోపల అంతా ఒక అజ్ఞాత ఆత్మ తన హక్కును ప్రకటిస్తున్నట్టు అనిపించింది. నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు. ఆమె ఆ శబ్దం ఒక మూల నుంచి వస్తుందని గ్రహించింది. ఆ మూలలో చిన్న డ్రాయర్ల పెట్టె ఉంది. అదే ఆ పెట్టె ఆ శబ్దానికి మూలం. ఆమె వణుకుతున్న చేతులతో పై డ్రాయర్ తెరిచింది. అందులో ఏమీ లేదు. కానీ శబ్దం ఆగలేదు. నా ఇల్లు, నా ఇల్లు. ఆమె రెండవ డ్రాయర్ తెరిచింది. అక్కడ కూడా ఏమీ లేదు. మూడవ డ్రాయర్ ఖాళీ. ఇప్పుడు శబ్దం ఆమె చెవుల్లో కఠోరమైన నువ్వులు వినిపిస్తున్నాయి. చివరికి ఆమె కింద ఉన్న డ్రాయర్ను నెమ్మదిగా, చాలా నెమ్మదిగా తెరిచింది. అక్కడ ఒక పాత కాగితపు రోల్ చుట్టివేసి ఉంది. ఆమె దాన్ని తాకిన క్షణంలోనే శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది.